రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక చీకటి రోజు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమ అరెస్టులు, శాసనసభలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే గొంతు నొక్కడము, సస్పెన్షన్లు. ఇది ప్రజాపాలన. ఇది కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన. మా హక్కులు కాపాడండి అని ప్రశ్నించిన పాపానికి ఇవాళ జగదీష్ రెడ్డి గారిని మొత్తం సెషన్కు సస్పెండ్ చేశారు. ఇవాళ జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారంగా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. మాట్లాడితే దళిత స్పీకర్ అని చెప్పి ఇవాళ ఒక రకంగా ఆయన స్థాయిని, ఆయన గౌరవాన్ని తగ్గించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 10 లక్షల రూపాయల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది ఇవాళ కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితుల గురించి మాట్లాడుతుంది. దళితులను అవమానపరిచినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దళిత్ కార్డును అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని, ప్రతిపక్షం గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బాబు జగజీవన్ రామ్ గారిని అవమానిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నటువంటిది కూడా ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. ద్రౌపది ముర్ము గారిని అవమానించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే. ద్రౌపది ముర్ము గారిని అధిరంజన్ చౌదరి గారు, ఒకసారి సోనియా గాంధీ గారు కూడా ద్రౌపది ముర్ము గారిని అవమానించిన విషయం ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే ఇవాళ దళితులను అవమానించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. పక్షం యొక్క హక్కులు కాలరాసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నించడమే తప్పు. బయట ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు, సస్పెన్షన్లు. ఇదేనా మీ ప్రజాపాలన? రాహుల్ గాంధీ గారు మీరు చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు? ప్రశ్నించడం, ధర్నాలు చేయడం, నిరసించడం ఇది ప్రజాస్వామ్య హక్కు అన్నారు. ఇవాళ మేము అడిగింది, మా జగదీశన్ ఏమడిగిండు? పంటలు ఎండుతున్నాయని, గవర్నర్ చేత తప్పులు చెప్పించారని, ప్రజలు కష్టాలు పడుతున్నారని. ఇదే కదా మేము చెప్పింది. అంటే ఇలా ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పాలన ఉంది. ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల యొక్క హక్కులు కాలరాస్తుంది, ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి, యాక్షన్ అంతా శ్రీధర్ బాబు. చాలా స్పష్టంగా కనబడ్డది. పావు గంట కోసం సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఇదెక్కడి పద్ధతి? ఇవాళ మీరు అంబేద్కర్ దగ్గర పోయి నిరసన చెప్పుదామంటే దానికి కూడా తాళమేసి పెట్టిండ్రు. ఇక మీకేదో దళితుల మీద గౌరవం ఉందని నటిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు ఇంత పెద్ద విగ్రహం కట్టిస్తే ఆ అంబేద్కర్కు నివాళులు అర్పించడానికి, ఆ అంబేద్కర్కు దగ్గరికి వచ్చి చూడడానికి వచ్చే వాళ్ళకు చూడకుండా అంబేద్కర్ను ఇవాళ బందీని చేసే ప్రయత్నం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కనీసం ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం కడితే ఒక్కనాడు వచ్చి మీరు పూలదండేసినారా? ఇంకా మీరు దళిత జాతి మీద గౌరవం ఉన్నట్టు, మీకేదో ప్రేమ ఉన్నట్టు దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మా జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేసినారు. ఇవాళ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు పూర్తిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు.